హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్, వీటి ఛార్జీలు భారీగా పెంపంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వేటి ఛార్జీలు పెరుగుతున్నాయి ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. ఇక బ్యాంకు వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జీలను 75% పెంచింది. ఇక దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇక పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డులను అందిస్తుంది. వాటికి అనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం ధాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెన్స్ డెబిట్ కార్డులకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు 125 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 నుంచి 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డుల నిర్వహణ రుసుములు 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత 250 ప్లస్ జీఎస్టీ రూ. 325 ప్లస్ జీఎస్టీకి పెరుగుతుంది. చూశారు కండి, మొత్తం మీదుగా ఈ విధంగా ఎస్బీఐ వినియోగదారులందరికీ కూడా ఈ కార్డులపై భారీగా ఛార్జీలు అయితే పెరుగుతాయి ఏప్రిల్ 1 నుంచి. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.